రాష్ట్రంలో ఏ పరిణామం జరిగినా ఇదిగో నేనున్నానని చెప్పేసి ముందుకు వచ్చేసే ది గ్రేట్ హోమిస్ శాంతి గారు ఇంకో అక్కడ కూకున్నారు. నమస్కారం మేడం, బాగున్నారా? ఏంటండి విశేషాలు? ఏంటి మేడం అలా నవ్వుతున్నారు? నిజంగా నవ్వొచ్చింది. ప్రజలు కూడా అక్కడ బాగా నవ్వుకుంటున్నారు మేడం. ఇంతకీ తమరికి నవ్వు ఎందుకు వచ్చింది? నిన్న మొన్న నేను ఒకటి చూసా. ఏడు చూసారు? మొహానికి మసి అంటుకుంటేనట తుడాల్సింది అద్దాన్ని కాదట, అయ్య బాబాయ్, మన మొహం మనం తుడుచుకోవాలి. అంటే ఏంటి మేడం దీనికి అర్థం? దాని అర్థం ఏంటంటే మనం తప్పులు చేసి పక్కోడి మీద నెడితే మన మీద ఉన్న మరకలు పోవు. మరి ఎలా పోతాయి మరకలు? ఆ తప్పులు మనం సరిదిద్దుకుంటాలనుకుంటే అప్పుడు పోతాయి. ఎలాగెలాగా? ఆ తప్పులు మనం సరిదిద్దుకుంటాలనుకుంటే అప్పుడు పోతాయి. అబ్బా, మీకు చాలా విషయాలు తెలుసు మేడం. కొండని తవ్వి ఎలకని పట్టారా అంటారు సాధారణంగా. అవునవును. నువ్వు హెరిటేజ్ని తవ్వితే ఎలక కూడా దొరకదు. ఎందుకని? ఎందుకంటే అంత క్లీన్ షీట్ లో ఉండే ఒక సంస్థ అది. అసలు నాకు తెలియక అడుగుతున్నాను ఎంత గారు, మీరు ఈ రాష్ట్రానికి హోమ్ మినిస్టరా లేకపోతే హెరిటేజ్ కంపెనీకి ఓనరా? గుమ్మడికాయల దొంగ అంటే మీరెందుకంటే బాబు భుజాలు తడి వేసుకుంటున్నారు? అసలు ఆ కంపెనీ వాళ్ళు మాట్లాడతారు కదా, ముందు మీ పని మీరు సక్రంగా చెయ్యండి మేడం. రాష్ట్రంలో ఇన్నేసి ఘోరాలు నేరాలు జరుగుతుంటే వాటి గురించి మాట్లాడకుండా అక్కడ కూకొని సామెతలు పిట్ట కథలు చెప్తున్నారు. ఏంటి మేడం ఈ దారుణం?